నమస్కారం. భగవద్గీతలోని శ్లోకాల ద్వారా జీవిత సత్యాలను తెలుసుకునే ఈ పవిత్ర ప్రయాణానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం 6వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యుధామనిశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. శ్లోకం వివరణ. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఇంకా పాండవుల పక్షంలో ఉన్న వీరుల శక్తిని వివరిస్తూనే ఉన్నాడు. యుధామన్యుడు అపార ధైర్యంతో, విక్రాంతుడైన ఉత్తమోజుడు, అభిమన్యుడు అర్జునుని కుమారుడు మరియు ద్రౌపది కుమారులు, వీరందరూ మహారథులు. ఒకరే 1000 మందితో సమానమైన శక్తి కలవారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, దుర్యోధనుడు పాండవుల బలాన్ని ఎంతగా వివరించాడో అంతగా అతని మనసులోని భయం బయటపడుతోంది. జీవితానికి సందేశం. మన జీవితంలో కూడా ఎదుటివారి బలాన్ని అతిగా లెక్కపెట్టడం ప్రారంభిస్తే మనలో నమ్మకం తగ్గుతున్నట్టే. భగవద్గీత మనకు చెప్పేది ఇదే. ధర్మం ఉన్న చోట వీరత్వం సహజంగా వస్తుంది. దైవబలం తోడైతే అసాధ్యం అనే మాట ఉండదు. ఇలాంటి లోతైన భగవద్గీత శ్లోకాల వివరణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.